చివరిగా అంజనము వేసి భూతాంజనం వేసి వారి సమస్యకు ఏ మార్గం జరిగింది, వారి సమస్యకు గల కారణం ఏమిటి, దానివల్ల వాళ్ళ సమస్యకి వాళ్ళ కారణం ఏమిటో వాళ్ళు క్లియర్గా అర్థమయ్యి వాటి పరిహారం గురించి వాళ్ళు చేయించుకొని వాళ్ళ సమస్య నుంచి బయటపడుతున్నారు. గురువుగారు, అంటే క్షుద్ర పూజలని గాని, తాంత్రిక పూజలని గాని, నరదిష్టి, కన్ను దిష్టి ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్తున్నారు. వీటితో బాధపడే వాళ్ళకు కూడా చాలా చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చాలా మంది కూడా ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు, కానీ వాళ్ళకి జబ్బులు అనేటివి తగ్గవు. కొంతమందికి ఏ జబ్బు లేదని చెప్తుంటారు, వాళ్ళు ఏదో ఒక పెయిన్ అంటే ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంటుంది? వాళ్ళ అంటే జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉంటాయా? ఇది ప్రతి ఒక్క ఇంట్లో పడే బాధే. కొంతమందికి ఆరోగ్య సమస్య డాక్టర్ల ద్వారా కూడా పరిష్కారం కానప్పుడు, కొంతమందికి డాక్టర్ల దగ్గర అసలు ఏ సమస్య ఉందో కూడా అర్థం కాదు. అది ఏ స్కానింగ్ తీపించినా, ఎన్ని విధానాలు చేసినా దాని మార్గం బయటపడదు. అలాంటప్పుడు వారు కొన్ని చెడు ప్రయోగాలు వారి మీద జరిగాయని వారికి ఆలోచన కలగాలి. లేదంటే ఏ చెడు ప్రయోగం వారి మీద లేకోకుండా వారికి ఆ విధంగా జరగదు. నిప్పు లేనిదే పొగ రాదు. అదే విధముగా ఈ చెడు ప్రయోగాలు వారి మీద, చెడు ప్రయోగం అనేది సామాన్యమైనది కాదు, చేతబడినది చేస్తారు. అలాగా మీరు కానీ మీ ఇంట్లో పెద్దవారు కానీ ఎవరైనా సమస్యతో బాధపడుతుంటే, అనారోగ్య సమస్యతో, మీరు వెంటనే అది ఏదైనా చేతబడి జరిగిందని గుర్తించాలి. అలా గుర్తించి దాన్ని నివారణ చేయడం కోసం, వాళ్ళు బాగుండడం కోసం మాకు ఫోన్ చేస్తే ఆ చేతబడి నివారణ ఏ విధంగా చేయాలనే విషయాలను మీకు అది క్లియర్గా తెలియజేస్తాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఆదిగురు నాగరాజు సిద్ధాంతి గారు వీరు గత 41 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ నగరంలో స్థిరంగా ఉంటున్నారు. సమస్యలతో బాధపడుతున్న వారికి దివ్యమైన పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు, కానీ నిత్యం అనేక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు. వివాహం ముడిపట్టం లేదా, ప్రేమించిన వ్యక్తి దూరమవుతున్నారా, భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త పరాయి స్త్రీతో సంబంధం, వ్యాపారంలో ఎదుగుదల, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు లేవా? అయితే వెంటనే మీ జాతకాలలో దోషాల వల్లనో, మీరంటే గిట్టని వారు మీపై చెడు ప్రయోగాలు, చేతపడులు జరిపించారనో అర్థం చేసుకుని మీ సమస్యలను శ్రీ నాగరాజు గురువు గారికి తెలియజేయండి. గురువు గారు వంశపారపర్యంగా గత 200 సంవత్సరాల నుంచి ఆదిగురువు సిద్ధాంతులు అఘోరాలు, నాగసాధువుల వద్ద వాక్సిద్ధి, మంత్రసిద్ధి విద్యను పొంది దైవ సంకల్ప బలంతో మీ ముఖ చిత్రాలను, హస్తరేఖలను పంచభూతం జనంలో పరిశోధన చేసి మీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారం కేవలం 11 రోజుల్లోనే తెలియజేస్తారు. సర్వేజన సుఖినో భవంతు. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన 31 మేడ్చల్ బస్ స్టాప్ వెనక ముత్యాలమ్మ టెంపుల్, సికింద్రాబాద్ 7337386780. గురువు గారు, చాలా మంది
గురువుగారు, భార్యాభర్తలు అన్న తర్వాత ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కాలంలో చూసుకుంటే తొందరగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. దీనికి గల కారణాలేంటి? ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? అసలు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహాలు గొడవలు దేనివల్ల వస్తాయంటే, భర్త మద్యానికి కానీ జూదానికి కానీ బానిస అయినప్పుడు ఈ గొడవలు అనేవి జరుగుతుంటాయి. అది కామన్గా అందరికీ జరుగుతుంటాయి. అదే విధముగా భర్త ఎవరికి చెప్పుడు మాటలైనా వింటున్నప్పుడు, ఎవరి చెప్పు చేతలోనే ఉన్నప్పుడు, భార్య గురించి చెడుగా విన్నప్పుడు అదే ఆ ఒక భర్త వెళ్ళి భార్యతో గొడవ పెట్టుకుంటాడు. అదేవిధంగా భార్య కూడా భర్త గురించి ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పినా, భర్త గురించి తప్పుగా ఆలోచన చేసినా గొడవలు జరుగుతున్నాయి. ఈ విధంగా చెప్పుడు మాటల గురించి, మద్యాన్ని గురించి, జూదాన్ని గురించి బాధపడుతున్న వారికి ఆ మద్యాన్ని నుంచి, జూదాన్ని నుంచి బయటకు వచ్చే మార్గం ఏం చేయాలనే విషయాన్ని, అది మీకు ఆయనని మళ్ళా పవిత్రముగా మార్చే మార్గం ఏం చేయాలనేది మీకు తెలియజేస్తాను. గురువు గారు, వ్యాపారాల్లో నష్టాలనేటివి చూస్తూ ఉంటాం. ఎన్నో లక్షలు ఖర్చు పెడతారు, ఎన్నో వేలు ఖర్చు పెట్టి వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారు. అయినా కానీ వ్యాపారం అనేది అభివృద్ధి చెందదు, నష్టాల పాలవుతుంటాయి. దానికి గల కారణాలేంటి? మరి వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఎందరో మంది వ్యాపారంలో లక్షలు పోస్తూ ఉంటారు. వారికి ఉన్నవి లేనివి అప్పు సొప్పులు తెచ్చి కూడా వాళ్ళకున్న వ్యాపారంలో పెడుతున్నారు. అది చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారం అయినా దేంట్లోనైనా ₹1 ఖర్చు పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా ₹1 కావాలని ఎవరైనా ఆశిస్తారు. కాకపోతే చాలామంది వ్యాపారస్తులు ఆ వ్యాపారంలో నష్టపోవడమే ఎక్కువగా కనబడుతుంది. వ్యాపారంలో లాభం పొందడం అనేది, ఆ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బయట అప్పులు సొప్పులు తెచ్చి కూడా వాటి నుంచి కూడా బాధపడే మార్గంలో ఈ ప్రభావాలు చేస్తూ ఉంటాయి. ఒకసారి దిగిన తర్వాత బయటకు అడుగు వేయడానికి వారికి మనసు రాక, వ్యాపారంలో నష్టాలను భరించలేక ఎందరో మంది, చాలా మంది బాధపడుతూ కొంతమందికి 100లో 1 2 జాతకంలో ఏదైనా శని ప్రభావం, దోషం ఉండడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా చాలా మందికి ఇలాంటి ప్రభావాలు జరుగుతుంటాయి. దాని వలన మీరు చేసేది వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగం కానీ, హాస్పిటల్ రంగం కానీ, కిరాణా కొట్టు రంగంలో కానీ, బట్టల వ్యాపారాలు కానీ, ఫుడ్ వ్యాపారం సంబంధించింది కానీ, ఏ వ్యాపారంలోనైనా మీరు నష్టపోతున్నారంటే మీరు ఇంకా రూపాయి కూడా నష్టపోవాల్సిన పని లేదు. మీరు మాకు ఫోన్ చేయండి. మీకు సమస్యను తీర్చే మార్గం కోసము, మీ పైన ఉన్న నరదృష్టి నివారణ గురించి, మీ పైన ఉన్న చెడు ప్రయోగాలను కట్టడి చేసి బంధించే మార్గము మేము తెలియజేసి, మిమ్మల్ని వ్యాపారంలో లక్షల సంపాదన పెరిగి మీకు లక్ష్మి సంపాదన బ్రహ్మాండంగా యోగ్యత చెంది త్వరలోనే మిమ్మల్ని లక్షాధికారుల నుంచి కోటేశ్వరులు చేసే మార్గం కూడా మేము చేస్తాం. గురువుగారు, చివరగా ఒక ప్రశ్న ఏంటంటే, చాలా మంది ప్రేమ విఫలమైందనో లేదంటే స్టడీస్ అలాంటి వారు అసలు చేతబడులు ఏ విధంగా చేస్తారో దానికి సంబంధించిన విధానం మీకు ఒకటి పక్కన చూపిస్తాను, అది అర్థం చేసుకోండి. వాళ్ళు ఆ దుష్ట పూజలు చేసేవారు ఒక శక్తిని బంధించడం గురించి, ఒక శక్తిని పంపించడం గురించి ఒక బొమ్మని తయారు చేసి, ఆ బొమ్మలోకి ఒక దుష్ట ప్రయోగాన్ని పంపించి, ఆ దుష్ట ప్రయోగానికి ఎవరి మీదైతే చేయాలనుకుంటున్నారో, ఎవరి మీదైతే ఆ చేతబడులు చేయాలనుకుంటున్నారో వారి ఒక శక్తిని ఈ బొమ్మలోకి ప్రవేశపెట్టేలాగా చేసేసి, ఆ బొమ్మకి వేకు కుట్టి
మర్రి చెట్టుకు కట్టి దాంట్లో కొన్ని దుష్ట ప్రయోగాలను పంపించి ఒక పూజలో పెడతారు. దుష్ట పూజ పరంగా మీకు చేస్తున్నా. దీన్ని చూసి మీరు అర్థం చేసుకొని ఈ చెడు ప్రయోగాలు చేతబడులు ఉన్నమాట వాస్తవం తెలుసుకొని దానివల్ల మీరు పడే బాధలను తెలుసుకొని ఆ బాధలను నెరవేర్చుకునే మార్గం కోసం మాకు ఫోన్ చేయండి. గురుగారు, మరి చాలా రకాల శ్రీ శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. శ్రీ శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఆదిగురు నాగరాజు సిద్ధాంతి గారు వీరు గత 41 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ నగరంలో స్థిరంగా ఉంటున్నారు. సమస్యలతో బాధపడుతున్న వారికి దివ్యమైన పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ. ప్రతి మనిషి సంతోషంగా బ్రతకాలని అనుకుంటారు, కానీ నిత్యం అనేక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు. వివాహం ముడిపట్టం లేదా ప్రేమించిన వ్యక్తి దూరమవుతున్నారా? భార్యాభర్తల మధ్య గొడవలు, భర్త పరాయి స్త్రీతో సంబంధం, వ్యాపారంలో ఎదుగుదల, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు లేవా? అయితే వెంటనే మీ జాతకాలలో దోషాల వల్లనో మీరంటే గిట్టని వారు మీపై చెడు ప్రయోగాలు చేతపడులు జరిపించారనో అర్థం చేసుకుని మీ సమస్యలను శ్రీ నాగరాజు గురువు గారికి తెలియజేయండి. గురువు గారు వంశపారపర్యంగా గత 200 సంవత్సరాల నుంచి ఆదిగురువు సిద్ధాంతులు అఘోరాలు నాగసాధువుల వద్ద వాక్సిద్ధి, మంత్రసిద్ధి విద్యను పొంది దైవ సంకల్ప బలంతో మీ ముఖ చిత్రాలను, హస్తరేఖలను పంచభూతం జనంలో పరిశోధన చేసి మీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారం కేవలం 11 రోజుల్లోనే తెలియజేస్తారు. సర్వేజన సుఖినో భవంతు. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన 31 మేడ్చల్ బస్ స్టాప్ వెనక ముత్యాలమ్మ టెంపుల్, సికింద్రాబాద్ 7337386780.